Premium triplex villas at Bachpalli, APR Projects. మీ వయసు ఎంత? 63 అండ్ డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్. ఇప్పుడు 61 62 అన్నాడు. ఇంకా బాలాకుమార్ లాగే ఉన్నారు అసలుకి. హెయిర్ స్టైల్ చూసే అంటే ఇదిగా ఉంది. నాకు అనుమానం ఉంది ఆ హెయిర్ స్టైల్ మీద, శోభన్ బాబు లాగా ఉంది అది. ఏం లేదు, పెట్టిందే కదండి, విగ్గే కదా. అనుమానం ఉంది నాకు. అది విగ్గేనా? అది విగ్గేనండి, అందరికీ తెలుసున్నది. అంటే మీ పశ్చిమ గోదావరి జిల్లా విగ్గురాజులు ఎక్కువ ఉన్నారనుకుంటా. రఘురామకృష్ణరాజు గారు పెట్టిన తర్వాత అప్పుడు ఆయన చూసిన తర్వాత మనం కూడా పెడదాంలే అని పెట్టుకోవడం జరిగింది. ఆయన చూసి మీరు విగ్గు పెట్టారా? ఆయన చూసానండి, ఎందుకంటే అంత పెద్ద మనిషి పెట్టాడు కదా, పర్లేదు మనం పెట్టిన ఏమనుకోరు. అందులో నాకు నా ఆలోచన కరెక్టో కాదో తెలియదు, కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కోడ్ కానీ లేకపోతే ఒక అట్రాక్షన్ కానీ కొద్దిగా ఉండాలనేది నా అభిప్రాయం. దాంతో ఎందుకంటే అంతకుముందు 2004 ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు హెన్నా వేసుకున్నాను, ఎయిర్ డ్రై కలర్ పడదు, గోరింటాకు వేసుకుని జుట్టుకి గోరింటాకు వేసుకుని అప్పుడు జుట్టు బాగానే ఉండేది, ఎరుపుగా కనిపించేది. ఇది గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఓటు అడిగేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా నవ్వుతా ఓటు అడగలేకపోయేవాడిని. అది చాలా ఇబ్బంది పడ్డాను. దాన్ని బట్టి మళ్ళీ ఎలక్షన్లో ఉన్నామంటే కంపల్సరీ ఆ గిల్టీనెస్ ఫీలింగ్ తోటి ఉంటే, లోపల గిల్టీగా ఉండి ఓటు అడుగుతుంటే మన ముఖంలో స్మైల్ రాకపోతే కనుక అప్పుడు ఓటర్ రిసీవ్ చేసుకోరు. మనం మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడాలంటే లోపల మనకి ఇన్ఫీరియారిటీ కానీ లేకపోతే అది ఉండకూడదు. ఆ ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారిని చూసి ఇలా ఫాలో అయ్యారు. అంతేనా? ఫాలో తీసుకోవడానికి వస్తుంది అది తీసేసుకోవచ్చు. మరి ఇంట్లో ఉన్నప్పుడు తీసి పెట్టేస్తారు కదా, ఎవరైనా వస్తారు మిమ్మల్ని కలవడానికి, గుర్తుపడతారు వాళ్ళు మిమ్మల్ని? వెంటనే పెట్టుకుని వెళ్ళిపోతాను. వెంటనే పెట్టుకుని వెళ్ళిపోతాను. ఎవరైనా పెట్టుకుని వెళ్ళిపోతారు. క్యాప్ట్ అయిపోయానండి. క్యాప్ట్ అయిపోయా. తీసి పెట్టాడు ఎవరైనా వస్తాడు మళ్ళీ పెట్టుకోరు. చిక్కగా రాదండి అప్పుడు? వీళ్ళు వస్తారు మళ్ళీ పెట్టాలా తీయాలా ఏముండదండి. ఓకే, ఇబ్బంది ఏమన్నా. సరే, ఆ విగ్గు లేనప్పుడు ఒకసారి మిమ్మల్ని చూడాలన్నది. ఎందుకంటే తొందరలో తిరుపతి వెళ్ళి ఇచ్చేసి కంటిన్యూ చేసేస్తాను. అవునా? విగ్గు లేకుండా. ఇంకా విగ్గు లేకుండా కంటిన్యూ అవుతాను. తిరుపతి వెళ్ళి గుండె చేసుకుని కంటిన్యూ అయిపోతాను. కానీ ఎందుకు అలా మొక్కుకున్నారు? అలా అని కాదండి, అది కూడా బాగానే ఉంది. సహజంగా జనరల్గా ఏంటంటే సహజంగా ఏదైతే మనకి న్యాచురల్గా ఉంటుందో అది ఇంకా ఎక్కువ కళగా ఉంటుంది, నేను అబ్జర్వ్ చేసింది. కానీ ఒకసారి పెట్టిన తర్వాత సడన్గా తీస్తే బాగోదు కాబట్టి మళ్ళీ మనం తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి దాన్ని అలవాటు చేస్తే కనుక బాగానే ఉంటుంది. త్వరలో ఒరిజినల్గా చూసినప్పుడే ఎక్కువ కళ ఉంటుందండి. అంటే త్వరలో ఒరిజినల్ గ్రంథి శ్రీనివాస్ గారిని చూడొచ్చు త్వరలో. అవును, ఇంకో 2 నెలల కాలంలో. అంతే. ఓకే,